ఈరోజు చూసారా ఏం జరిగిందో? 'ప్రవస్తి పాడుతా తీగ' ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, మనం అవునండి. చూస్తున్నాం. అవును. చూస్తా ఉన్నాం. అది సడన్గా అమ్మాయి చాలా బాగా పాడుతుంది, ఓకే. సడన్గా ఎలిమినేట్ అయింది. హుహు. ఎలిమినేట్ అయిన తర్వాత బయటకు వచ్చి ఈరోజు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చింది తను. నేను కూడా బాగా వండర్ అయ్యాను, ఏంటి సడన్గా ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎలిమినేట్ అవ్వడం ఏంటంటే, యాక్చువల్గా నేను మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ మిస్ చేసుకున్నాను ఓకే. పాడుతా తీగ. ఓకే. ఆ. సో సడన్గా ఈరోజు అమ్మాయి ఇలా మాట్లాడింది, నాకు కొన్ని ఇన్సల్ట్స్ జరిగాయి, హుహు. తర్వాత బాడీ షేమింగ్. బాడీ షేమింగ్ అంటే ఏంటి? బాడీ షేమింగ్ అంటే అక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అసలు? ఏంటంటే డ్రెస్సెస్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, వీళ్ళకి ఇది వీళ్ళకి ఇది అని. హుహుహు. చేసినప్పుడు ఈ అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంటుంది కదా, వాళ్ళు డిస్కస్ చేసుకునేటప్పుడు ఓకే. ఈ అమ్మాయికి ఏ డ్రెస్ ఇవ్వాలంటే, ఈ అమ్మాయికి ఏమి ఇస్తాం డ్రెస్సు, హ్మ్. ఏమి ఇవ్వాలి ఈ అమ్మాయికి హుహు. అంటే అక్కడ ఒక విమర్శ అనేది వాళ్ళ మాటల్లో ధ్వనిస్తుంది. ఓకే. ఈ అమ్మాయి మరీ చిన్నపిల్ల ఏం కాదు కదా, తన ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే కొంచెం ఫీల్ ఇబ్బంది అవుతుంది తను. ఇబ్బంది కష్టం. ఇబ్బంది అయింది పాపం. మనకి ఎపిసోడ్స్ నడుస్తున్నాయి, ఇంకా ప్రోగ్రాము ఐ మీన్ పోటీ అనేది జరుగుతుంది, హుహు. మనం మాట్లాడకూడదు అని సైలెంట్గా ఉంది అని పాపం తను చెప్పుకొచ్చింది. తర్వాత ఇంకా అనేక విధాలుగా కీరవాణి గారు ఇట్లా మా ఇంట్లో చాకరీ చేస్తేనే నీకు ఓ. ఇట్లా ఏదైనా Insulting విధంగా. ఏదైనా ఒక ఓకే. ఎంకరేజ్మెంట్ బట్ కానీ. నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు అలిగేషన్స్ పెట్టింది, మార్నింగ్ నుంచి చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంది ఇలా అంటున్నారు కదా. ఇప్పుడు ఇది ఎలా అన్నారు? అంటే దానికి ప్రాపర్గా ఎవిడెన్స్ ఉందా? లీగల్లీ టాకింగ్ ఏదైనా ఎవిడెన్స్ ఉందా అలా అన్నట్టు? ఏమీ లేదనే చెప్తుంది, ఎందుకంటే నాకు అంటే తను ఎలిమినేట్ అయినప్పుడు మ్మ్. నేను నాకు అప్పుడు నేను పెర్ఫార్మెన్స్ అంటే ఏ రౌండ్కి ఆ రౌండే ఉంటుంది పెర్ఫార్మెన్స్ అనేది. ఓకే. ప్రీవియస్ రౌండ్స్ పెర్ఫార్మెన్స్ ఇందులో కౌంట్ చేసుకోరు నాకు తెలిసినంత వరకు. ఓకే. ఈ రౌండ్లో కాంపిటీషన్ ఎలా ఇచ్చింది మ్మ్. అనేది మాత్రమే జడ్జిమెంట్లో తీసుకుంటారని నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఈ రౌండ్ లో తను ఎలిమినేట్ అయిందా? అయ్యింది. ఓకే. అయితే ఇప్పుడు ఈ రౌండ్లో తను ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, మ్మ్. మీరే చూడండి అని ఆడియన్స్కి క్వశ్చన్ చేసింది, తను ఓకే. ఛాలెంజ్ చేసింది. అయితే అయినా కూడా తను ఎలిమినేట్ చేశారు. మ్మ్. తర్వాత సరే తనకి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఓదార్పుగా ఒకటేదో ఇస్తుంటారు కదా, షీల్డ్ ఏదో, అవును. ఆ ఇచ్చినప్పుడు మదర్ వచ్చి మనకు వద్దులే పదా అని చెప్పి చేయి పట్టుకుని తీసుకెళ్ళినప్పుడు మ్మ్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ముందు అని సునీత గారు అన్నట్టు ఇవన్నీ జస్ట్ అలిగేషన్స్ పెడుతుంది అంటే కదా. స్టేజ్ మీద జరిగిందని స్టేజ్ మీద జరిగింది రికార్డ్ అయిందా మరి? ఆ రికార్డ్ ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళు చెప్పాలి, నేనైతే మిస్ అయ్యాను. ఓకే. తను చెప్తుంది. ఎందుకంటే జనరల్ ఇప్పుడు కామెంట్స్ అట్లా మనం కింద కమెంట్స్ అన్ని చూస్తూ ఉంటే ఏంటంటే తను చెప్పింది ప్లస్ అక్కడ జరిగింది ఆ వీడియోస్ అన్ని రికార్డ్ అయిందని బట్టి చూస్తే తను చెప్పింది కరెక్టే అని అనిపిస్తుంది అని చెప్పి పబ్లిక్ టాక్ యాక్చువల్లీ. కామెంట్స్ లో కూడా సో ఇప్పుడు ఏంటంటే తను మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? తను లీగల్లీ వెళ్దాం అనుకుంటుందా లేకపోతే ఇది డ్రాప్ అయిదాం అనుకుంటుందా ఏంటి? ఏం లేదు అంటే ఇంకా కొన్ని చెప్పింది తను. ఏంటంటే నేను స్టేజ్ మీదకి ఎంటర్ అవుతుంటే వాళ్ళు ఫేస్ ఫీచర్స్ మార్చేయడము, ఒక జుగుప్సగా పెట్టడము, జుగుప్సగా పెట్టడము, ఒక ఏదో ఆ పాప బాధ అనిపించే విధంగా అట్లా నన్ను అనేక విధాలుగా ఇన్సల్ట్, అది కూడా ఒక టైప్ ఆఫ్ షేమింగే కదా. షేమింగే కదా. ఇప్పుడు చిన్నమ్మాయే తను, ఇంకా ఎంత ఉంటుందండి ఏజ్? ఎంత ఉండొచ్చు? ఇప్పుడు 18 ఉంటదేమో. ఓకే. ఇంకా ముందు తను ఫ్యూచర్ లో తన బాడీ గురించి ఏమన్నా తీసుకుంటుందేమో, ఇంకా అంత ఏజ్ రాలే. ఈ ఏజ్ లో అయినా నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సింగింగ్ కి బాడీకి అసలు సంబంధం ఏంటి? సింగింగ్ వేరు కదా. ఒక గాత్రం వాయిస్ బాగుంది, నేను విన్నంత మటుకు వాయిస్ చాలా బాగుంది. ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, తన గమకాలు ఎలా తీస్తుంది, శృతి ఎలా తీస్తుంది, హై పిచ్ అందుకోగలుగుతుందా లేదా, ఇట్లాంటివన్నీ కౌంట్ చేసి చూసుకోవాలి. కాంపిటీషన్ పక్కన వాళ్ళతో ఎలా ఇస్తుంది, ఇవి కదా చూడాల్సింది. ఈ బాడీతో సంబంధం ఏంటి? ఇప్పుడు లావుగా ఉన్న సింగర్స్ లేరా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. తమ్మని వీళ్ళందరూ ఉన్నారు కదా. చెప్పాలి అంటే మన హిస్టరీలో చూసుకుంటే తెలుగు మంచి మంచి సింగర్స్ అంతా పేర్లొద్దు, మేల్ సింగర్స్ హూ ఇస్ సమ్వన్ వెరీ ఫేమస్, మన మెయిన్ తెలుగు సింగరే లా ఉంటారు. ఎవరండి? అండ్ ఎవరైతే ఇప్పుడు క్రిటిసైజ్ చేసినారో వాళ్ళు కూడా లా ఉంటారు కదా. అందరూ సునీత లాగా మెయింటైన్ చేయలేరు కదా.
ఆవిడ కూడా నన్ను అడిగితే అంత సన్నగా ఏమి లేరు, ఏజ్ ప్రకారంగా ఆవిడ కూడా ఎంత బాగానే ఉండాలో ఉన్నారు. అంటున్నారు. ఉన్నారు. మనం సన్నగా పూల తీగలాగా ఎవరు ఎవరు ఉండరు కదా. సింగర్ కదా, అవసరమే లేదు. సింగర్కి వాయిస్తో సంబంధం, అంతే. బాడీతో సంబంధం లేదు, వెరీ ఈజీ. లేదు. బట్ నేనేమంటున్నానంటే ఒకవేళ కనుక బాడీ షేమింగ్ నిజంగా అయ్యి ఉంటే ఆ అమ్మాయి ముందుకు వచ్చి లైక్ బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతుంది, చెప్తే. అది కూడా అపోజిట్గా ఇంతమంది అగెయిన్స్ట్గా హూ ఆర్ పాపులర్ ఇన్ సింగింగ్ ఫీల్డ్. Field. ఇప్పుడు కీర్వాణి గారు కానీ లేకపోతే సునీత గారు కానీ వాళ్ళు సింగింగ్ ఫీల్డ్లో ఉంటారు. ఉంటారు సో వీళ్ళతోని అగెయిన్స్ట్కి వెళ్ళడం అంటేనే ఆమె కెరియర్కి ఎండ్ అన్నట్టు, కదా. లిటరల్లీ ఎండ్ అన్నట్టు. బట్ అయినా ముందుకొచ్చి చెప్తుంది అండ్ నా కెరియర్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, She suffered. సఫర్ అయింది కాబట్టే కదా నాకు ఇంకా వద్దు, అవును. నేను డ్రాప్ అయిదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో తను చెప్పంగా విన్నా ఏమంటే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు అలిగేషన్ పెడుతున్నారు, మరి దాని ప్రాపర్ ఎవిడెన్స్ ఉందా అంటే ఎవిడెన్స్ అయితే ఏం లేదు, ఏం లేదు. బట్ నేను డ్రాప్ అయిదాం అనుకుంటున్నాను. నేను డ్రాప్ అవ్వడమే మెయిన్ థింగ్ కదా, నేను ఇంత ఇష్టంతో నాకు ఒక ప్రొఫెషన్ ఎంచుకొని చిన్నప్పటి నుంచి ఉన్న అలాంటి ప్రొఫెషన్ నేను వదిలేస్తున్నా అంటేనే అది అక్కడనే రుజువు అవుతుంది, ఐ మీన్ ప్రూవ్ అవుతుంది కదా. వాళ్ళు అంటేనే కదా నేను బాధపడి అంటే వదిలేస్తున్నా. మానసికంగా మానసికంగా చాలా బాధపడి అంటున్న మాటలు అవి. మరి ఇప్పుడు దీని గురించి మెంటల్ టార్చర్ అని కూడా చెప్పొచ్చు. మెంటల్ హెరాస్మెంట్, అది అంతే కదా. మెంటల్ హెరాస్మెంట్. ఇప్పుడు మరి దీని మీద ఇప్పుడు ఇన్ని అలిగేషన్స్ ఇచ్చి పెట్టున్నారు కదా, మరి దీని గురించి ఎవరి మీద అయితే అలిగేషన్స్ పెట్టినారో అంటే కీర్వాణి గురించి కానీ లేకపోతే సునీత గురించి కానీ వీళ్ళు వచ్చి ముందుకి ఏమన్నా మాట్లాడారు దీని మీద? ఎవరు ఏం మాట్లాడలేదు. పబ్లిక్ అనడం ఏంటంటే కొన్ని లైవ్ ఇంటర్వ్యూస్ లో కూడా నేను చూశాను, కీరవాణి గారు వచ్చి క్షమాపణ చెప్పాలి. నెంబర్ 2, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయన్ని ఎలిమినేట్ చేయాలి, అంటే ఆ ఫీల్డ్ లో ఆయనని ఉంచొద్దు, ఈ 2 కోరుతున్నారు. కీర్వాణి గారి ఫ్యాన్స్ అందరు బాధపడతారు, ఎందుకంటే ఆయన మ్యూజిక్ చాలా బాగుంటుంది, చాలా ఫ్యాన్స్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడతారు, నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్స్. అయితే ఆయన మీద ఎలిగేషన్ ఏమొచ్చిందంటే, పబ్లిక్ టాక్ చూడొచ్చు మీరు అందరు కూడా ఇంటర్వ్యూస్, పబ్లిక్ లో కూడా ఈ పాటలు పాడడం అనేది వేరు, సంగీత పరంగా ఆయన వేరు, బ్యాలెన్సింగ్ గా కూడా పాట పాడటం కానీ డైరెక్ట్ చేయడం కానీ మ్యూజికల్ గా ఇవంతా ఓకే బ్యాలెన్స్డ్. రియల్ లైఫ్ లో అంత బ్యాలెన్స్డ్ కాదు అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. మెంటలీ మాట్లాడటం అంటే ఆయన మాట్లాడే విధానము ఏం మాట్లాడాలి, అది మాట్లాడవచ్చా లేదా, ఎంతవరకు ఇది బ్యాలెన్సింగ్. సో అది లేదు ఆయనకి. 2-3 సందర్భాల్లో ఆయన అలా మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే, ఆ పాప ఫ్యామిలీ ఫైనాన్షియల్గా చాలా వీక్, ఇల్లు గడవటం కూడా కష్టం అండి మాకు అని ఒక స్టేజ్ మీద బాధపడింది. ఆమెనే ఇంటికి బ్రెడ్ మేకర్, అంటే ఆమె చేసే తప్ప ఇంటికి కష్టం. ఎవరో సెలబ్రిటీస్ కూడా స్టేజ్ మీద మేము ఉన్నాము, మీకు ఎప్పుడు అవసరం వచ్చినా కన్సల్ట్ చేయని ఆమెకు మాట ఇచ్చిన సందర్భం కూడా నాకు తెలుసు. పాపం అంత ఆ స్థాయి నుంచి తను కష్టపడి, చిన్న పాప 3-4 ఇయర్స్ నుంచి తను ఈ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేస్తుంటాను, నేను చూస్తూనే ఉన్నా. అయితే అంత కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చింది తను. వచ్చి అప్పుడప్పుడు అక్కడక్కడ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది, తప్పే ఉంది, అది తన ప్రొఫెషన్. ఎంత టాలెంట్ బయట చూపించుకుంటే అంత పాపులర్ అవుతుంది కదా. మనం ఎంతో మందిని చూస్తున్నాము ఈ స్టేజ్ నుంచి వచ్చిన. అంత ఎందుకండి, కీర్వాణి గారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారనేది పక్కన పెడితే స్టార్టింగ్ అడ్వాన్స్ స్టేజ్ లో ఎలా చేశారు, ఎవరైనా ప్రోగ్రామ్స్ ఇవ్వకుండా ఉన్నారా? ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు, అక్కడ కూడా బయట కంట్రీస్ లో చేస్తే గ్రేట్, ఇక్కడ ఇండియాలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తే గ్రేట్ కాదు, అది చీప్ అన్నట్టు. అక్కడ చేసింది అదే స్టేజ్ ప్రోగ్రామ్స్ కదా, వాళ్ళు ఇస్తే తప్పు లేదు. ఈ అమ్మాయి ప్రోగ్రామ్ ఇస్తే నాకు అసహ్యం అని అనటం వల్ల ఈ అమ్మాయి మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక దారి దొరికిందండి, నాకు ఏ దారి లేదు, నాకు మనీ కావాలి, కష్టపడాలి, ఏదో ఒక చిన్న అవకాశం దొరికింది అన్నట్టు వెళ్తున్నా, ఆ దారి మూసేస్తే నా పరిస్థితి ఏంటి? నాకు వేరే వే లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ప్రొఫెషన్లో ఎక్సెల్ చేసి ఉంటారు, ఆ ప్రొఫెషన్లో ముందుకెళ్తారు, ఆ కెరియర్ అనేది అందులో బిల్డ్ చేసుకుంటారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు తను చదువు ఉండదు, సింగింగ్ ఉండదు, ఎటు ఉండదు, ఇటు కాకుండా అయిపోయింది కదా. ఎండ్ ఆఫ్ ద డే ఆమె ప్రొఫెషన్ ఏంటి? సింగింగ్. ఇంకా నన్ను అడిగితే తనున్న పొజిషన్కి అందులో ఇంకా బాగా ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి తనకి సాంగ్ ఆఫ్ సెలెక్షన్ ఒక మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసి తను గెలిచే విధంగా ముందుకు తీసుకెళ్ళవలసింది. ఆ రోజున ఎవరైతే తనకి మాట ఇచ్చారో, నేను ఆ రోజు అనుకున్న మాట ఇది, తనని ప్రోత్సహించి గెలిచేటట్టుగా చేస్తారు అని. స్టేజ్ షోస్ అంటే ఎలా అయిపోయినాయి అంటే, ఇప్పుడు మీరు గమనిస్తే నార్త్ ఇండియాలో షోస్ అవుతాయండి, మామూలుగా సింగింగ్ కాంపిటీషన్స్ అలాంటి డాన్స్ కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి.
ఇది ఇండియా వరకు మాట్లాడుతున్నా. ఒకవేళ నార్త్ ఇండియా అంటే ఎట్లుంటది అంటే, ఖచ్చితంగా సింగింగ్ చేసే వాళ్ళకి గ్లామర్ కూడా చూస్తారు. అవును. అంటే వాళ్ళకి ఆ షోలో, ఆ స్టేజ్‌లో ఒక గ్లామర్ అట్రాక్షన్. కనిపియాలి, అందంగా కనిపిస్తే ఏందంటే వీళ్ళు ప్రిఫరెన్స్ అనేది దానికి ఇస్తారు. ఉమ్. బట్ కంప్లీట్ దానికి ఇవ్వరు. ఎందుకు అంటే చాలామంది పూర్‌గా ఉన్నట్టు అంటే ఏదో స్లమ్‌లు ఉండే వాళ్ళని తీసుకొచ్చి సింగింగ్ అవునవును. చేపించి ఉన్నారు. ఉన్నారు. బట్ మన వరకు వచ్చేసరికి ఈ డిఫరెన్స్ అనేది ఎట్లా కనిపిస్తుందంటే ఈ మధ్యలో ఎక్కువైపోయింది. అవును. గ్లామర్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి బాగా అరే ఎంతమంది అంటే ఇప్పుడు ఏముందండి మేకప్‌తోనే కదా ఏదైనా చేంజ్ అవును. అయ్యేది. బట్ ఈ బాడీ షేమింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అండ్ నా ఉద్దేశ్యం ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పటికైనా ఊరుకోకుండా ఆమె దగ్గర ప్రాపర్‌గా ఏమైనా ప్రూఫ్స్ ఉండి ఎవిడెన్స్ ఉంటే ఆమె వెళ్ళి కేసు పెట్టాలి. ఉమ్. అది ఎవరు అవతల సైడ్ ఉన్నది పెద్దవాళ్ళ ఎంత పెద్ద మనుషులు అని పక్క పెడితే అలిగేషన్స్ పెడుతుంది కాబట్టి వెళ్ళి కంప్లైంట్ పెడితే మెంటల్ హరాస్మెంట్ కింద, బాడీ షేమింగ్ కింద, క్రిటిసైజ్ చేసిన దాని కింద ఇంకేం అలిగేషన్స్ ఉన్నా అన్నీ వెళ్ళి కంప్లైంట్ పెడితే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు తీసుకుంటారు. కేసు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఎంక్వైరీ చేస్తే ఆమె పెట్టిన అలిగేషన్స్ కరెక్టా కాదా అని తెలిసినప్పుడు వాళ్ళు పనిష్ చేస్తే ఇంకోసారి ఏంటంటే ఇట్లాంటి రిపీట్ అవ్వవు. అట్లీస్ట్ ఈ అమ్మాయి ముందుకు వచ్చి మైక్ తీసుకొని ముందుకొచ్చి మాట్లాడడం గ్రేట్. Great. సో ఇది ఎట్లా ఇది నిజంగా చెప్పాలంటే ఒక ప్రూఫ్ లాంటిదే, హాఫ్ అంటే ప్రూఫ్. తను ఎంత ఫీల్ అవ్వకపోతే బయటకు వచ్చి చెప్పింది. ఇంకొకటి ఏంటంటే తను ఇంకా మేజర్ అయ్యిందో లేదో నాకు తెలీదు. ఇంకా చిన్నతనం, ఒకవేళ అయి ఉంటే జస్ట్ అయి ఉంటుంది, జస్ట్ క్రాస్డ్. మరి తనకి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఇంట్లో పరిస్థితి కూడా అంతంత మాత్రం. తల్లి అంత చిన్న ఏజ్ లో అంత టెండర్ ఏజ్ లో మైండ్ మీద ఏదైనా పడితే అది లైఫ్ లాంగ్ క్యారీ అవుతుంది అండ్ కాన్ఫిడెన్స్ పోతుంది. ఉండలేని ఏజ్ లో ఉంది. ఇంకా ఏజ్ ముందు ఉంది. తను ఏది మెయింటైన్ చేయాలన్నా ఇది ఏజ్ కాదు తనకి. అవును. ఇంకా ముందు టైం ఉంది. ఇప్పుడు ఒక బాడీ మెయింటైన్ చేయాలన్నా, ఒక స్టైల్ మెయింటైన్ చేయాలన్నా అమ్మాయి ఇంకా చిన్నపిల్ల, అవును. ఇంకా కొంత టైం ఉంది. ఇంతలోనే ఆ స్టేజ్లో ఉన్న పచ్చి మొగ్గ వయసులో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయాలి కానీ ఇంకా కుంగిపోయేలాగా చేయకూడదు మాటలతో కానీ మరి ఏ విధంగా. మళ్ళీ ఈ అమ్మాయిని చూసి మిగతా వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా, నాకు ఒక వాయిస్ ఉంటే సరిపోదు, నేను అందం కూడా ఉండాలి అని మిగతా వాళ్ళకి మెసేజ్ ఇచ్చినట్టే చాలా మంది టాలెంటెడ్ అమ్మాయిలు ఆ అబ్బాయిలు వెనకనే ఉండిపోతారు కదా. ఇట్లాంటి డిస్కరేజ్మెంట్ ఆ అమ్మాయి ఒక్కదానికే కాదు, అందరికి ఇచ్చినట్టే కదా, అందరికి. అందుకని నేను ఆ అమ్మాయి ముందుకు వచ్చి ఎలా అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ అలా చేస్తుందో కేసు పెట్టాలి అంటే నేను యాజ్ లాయర్ నేనేం సజెస్ట్ చేస్తున్నాను అంటే మీరు కూడా అమ్మాయిని కలవబోతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేనేమంటున్నానంటే అట్లీస్ట్ లీగల్ వెళ్ళాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు లీగల్ వెళ్ళమంటున్నానంటే ఇది ఇక్కడికి ఆగదు. ఈ అమ్మాయిలాగా ఇంకా వేరే వాళ్ళు సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ తను ముందుకు వచ్చి ఒక స్టాండ్ తీసుకొని కంప్లైంట్ పెడితే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏంటంటే ఈ అమ్మాయి తప్ప వాళ్ళ తప్ప ఎవరు తప్పని తెలిస్తే న్యాయం జరుగుతుంది కదా. అంటే తను రివెంజ్ కోసం కూడా పాపం ఆలోచించట్లేదు. తను రివెంజ్ కాదు, రెస్పాన్సిబుల్ గా అంటున్నాను. ఏది కూడా తను అలా ఆలోచించడం లేదు. ఎలా ఉందంటే నన్ను ఇంత బాధ పెట్టారు కాబట్టి నేను మ్యూజిక్ నుంచి దూరం అవుతాను. అది అసలు ఏం మాత్రం కూడా రిలేటెడ్గా లేదు. అసలు అది వేరే విషయం. నువ్వు ఇది ఆపేయవలసిన అవసరమే లేదు. నువ్వు ఎట్లయితే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నావో ఈ మ్యూజిక్ కూడా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు షో అంటే ఇది ఒక్కటే షో లేదు, ఎన్నో సింగర్స్ అంటే వీళ్ళు ఒక్కడే సింగర్స్. అవును, ఎన్నో ఆమె ఎక్కడికైనా వెళ్ళి చేయొచ్చు ఖచ్చితంగా. ఇంతవరకు ఈ స్టేజ్ వరకు వచ్చింది, వేరు వేరు స్టేట్స్లో పెర్ఫార్మ్ చేసిన తను మంచి పేరు వచ్చింది. అంటే నాకు తెలిసి ఒక ప్లేస్కి వచ్చేసింది తను. కానీ ఇంకా అందులో ఇంకా కూడా చేస్తాను, మాస్టర్స్ చేస్తాను, డిగ్రీస్ చేస్తానని చెప్తుంది. అన్నప్పుడు ఎవరో మాట పట్టుకుని మ్యూజిక్ ఆపేయాల్సిన పని లేదు. నువ్వు అందులోనే ముందుకెళ్ళు. ఈ మూవీ ఫీల్డ్లోనే ఎందుకు ఉండాలి? అక్కర్లేదు. ఏ ఫీల్డ్కైనా నువ్వు ఒక ఆమెకు టాలెంట్ ఉంది కాబట్టి, కళ ఉంది, ఆర్ట్ అనేది ఉండడమే గ్రేట్. దేవస్థానాలు ఉంటాయి, ఏ దేవస్థానంలో మన సింగర్స్ లేరా? ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఏంటంటే ఒక ఆస్థాన విద్వాంసులైన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, తిరుమల తిరుపతి. ఇప్పుడు ఆయన కాలం చేశారు. ఇప్పుడు అలా పెద్దవాళ్ళందరూ ఎప్పటికీ ఉండరు కాబట్టి ఈ జూనియర్స్ అందరూ కూడా మెల్లమెల్లగా ప్రయత్నాలు చేసి వాళ్ళు సాధన చేసి ఆ ప్లేసులన్నీ కూడా వీళ్ళు రీప్లేస్ చేయగలగాలి. అవును, సినిమా పాటలే ఎందుకు పాడాలి? ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు ఒక మంచి పాట పాడినప్పుడు నిన్ను క్రిటిసైజ్ చేశారు, కామెంట్ చేశారు, నాకు అసహ్యం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఒక పవిత్రమైన పెళ్లి కార్యంలో నేను పాట పాడితే నీకు అసహ్యం అయ్యింది అని అమ్మాయి బాధపడింది. సరే, ఓకే, అది అలా తీసుకునే వాళ్ళు కూడా ఉంటే కనుక వాళ్ళ కోసమని కాదు, నువ్వు వదిలేస్తాను అని అంటున్న సందర్భంలో సెకండ్ సైడ్ ఈ దేవస్థానాలు ఉన్నాయి,
చక్కగా ఒక శోభారాజు గారు ఉన్నారు, ఆవిడ పెద్ద ఆవిడయ్యారు, అవును. ఈ బాలకృష్ణ ప్రసాద్ గారు కాలం చేశారు. ఇంకా అలా అలా ఎన్నో ప్లేసులు ఉంటాయి. ఆపర్చునిటీస్ అనేవి అవి రావు మన దగ్గరికి, మనమే వెళ్ళి లాక్కుని తెచ్చుకోవాలి. అవును. ప్రయత్నం అనేది ట్రై అండ్ ట్రై అగైన్ అన్నారు. అవును. అప్పుడు ఖచ్చితంగా విక్టరీ అనేది ఒక దగ్గర ఆగకూడదు. ఆగకూడదు, ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ బిగినింగ్. సో ఇక్కడనే తను ఇప్పుడు నిరుత్సాహపడితే కష్టం, ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా చాలా చూసేది ఉంది. సో ఇంత చిన్నదని అనను, తనకు పెద్దదే అయి ఉంటుంది. బట్ ఆమెని అందరూ ఎట్లా పబ్లిక్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ టాక్ ఏముందో తను చూస్తుంది. సో ముందుకు వచ్చి కేసు పెట్టడమా, కంప్లైంట్ ఇవ్వడమా, లేదు మీడియా త్రూనే తను చెప్పాలనుకునే చెప్పడమా, ఏదో ఒకటి ఏంటంటే జస్టిస్ అయ్యేటట్టు, తనకి జస్టిస్ అయ్యేటట్టు, సేమ్ టైం తనలాగా ఇంకెవరు సఫర్ కాకుండా మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి. ఫస్ట్ మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలి. ఇలాంటి ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలండి. లీగల్లీ ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాలి. మీరు ఏం చేయకుండా వెనక్కి వెళ్తా, నేను ఏం చేయకుండా వెనక్కి వెళ్ళిపోయి నేను చూసుకుంటా, నేను పాడను అంటే కరెక్ట్ కాదు. అక్కడ ముందుకు రావాలి, స్టాండ్ తీసుకోవాలి. అవును, అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నవాళ్లే. ఈ అమ్మాయి కంటే పెద్దవాళ్ళు ఉన్నారు కానీ అందరూ చిన్నవాళ్లే. అలాంటప్పుడు స్టూడెంట్స్ని, పిల్లల్ని పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఒకళ్ళని ఎంకరేజ్ చేయడము, ఇంకొకళ్ళని డిస్కరేజ్ మరి కమర్షియలైజ్ చేయొద్దు ప్రతిది. టాలెంట్ ఉన్న చోట ఏంటంటే చేసుకోండి కమర్షియల్గా, నేను వద్దంట్లా. బట్ ఏంటంటే కమర్షియల్ మొత్తం కమర్షియల్ చూడదు, 50% ఇది టాలెంట్ చూడండి, 50% కమర్షియల్ చూడండి. కంప్లీట్ కమర్షియల్ అంటే అది కష్టం కదా. ఏది ఏమైనా తను మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి. తర్వాత తన కెరియర్ కోసం ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం. అంతే. ఇంకా మీరు ఒకవేళ అమ్మాయిని కలిసినా కూడా స్ట్రాంగ్ ఉండమని చెప్పండి. అండ్ ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వనండి. ఎందుకంటే తన కోసం స్టాండ్ తీసుకున్నట్టు, తనలాంటి వాళ్ళు వేరే వాళ్ళ కోసం కూడా స్టాండ్ తీసుకున్నట్టు. సో ఒక స్ట్రాంగ్ వర్డ్ మాత్రం పాస్ చేయండి నా తరఫున. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. యా.